రా భాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, డబుల్ యాక్షన్ చేస్తున్నావా? ఎంత బాగా యాక్ట్ చేసావే. అందుకేనా నా మీద ఒంటికాలతో లేచేదానివి? తెలిసింది కదా, ఓ ఆటో మాట్లాడుకొని మైక్ సెట్ పెట్టుకొని విజయవాడంతా చెప్పుకోపో. నాకేం కర్మ? మరేముందని నా చుట్టూ తిరుగుతున్నా? నీ చుట్టూ ఎవరు ఉండకూడదని. నాకెవ్వరు అక్కర్లేదు. నీ నోటి మాటల్ని నిజాల్ని నేను నమ్మను. నమ్మాల్సిన వాళ్ళనే వద్దనుకుంటున్నాను. ఇక నువ్వెంత? నీ నమ్మకానికున్న విలువెంత? నీ టైం దగ్గర పడిందే. అవునవును, 2 డేసే కదా. ఈ 2 డేస్లో నేనే సూర్య ప్రాజెక్ట్స్ పోవడానికి కారణమని నిరూపించేస్తావా? నువ్వు ఇన్, నేను అవుట్, అంతేనా? ఇద్దరము ఉండము. కాకపోతే నువ్వుండే చోట టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే నేను జైలుకి వెళ్ళిపోతాను, అంతే కదా? మీ తండ్రి కూతుర్లని చంపిన తప్పుండదే. సరే, మా మీద నీకున్న కోపం ఇలా మాట్లాడిస్తుందని నేను గెస్ చేయగలను. కానీ నువ్వు అనుకున్నది జరగదు. అలాగే అనుకో. అలానే అనుకుంటాను. సమంత సమంత 2 డేసా? ఏం ఆధారం ఉందని నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. సరే కానివ్వు. బాయ్ మై డియర్ డెవిల్. ఈ 2 డేస్లో నేనే సూర్య ప్రాజెక్ట్స్ పోవడానికి కారణమని నిరూపించేస్తావా? పూజ 4 రోజుల నుంచి అసలు ఆఫీస్కే రావట్లేదు. లీవ్ కావాలని కూడా చెప్పలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈరోజు మార్నింగే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఒకసారి ఇస్తారా అంకుల్? అలాగే. పూజని సామాన్య ఏమైనా చేసిందా, లేదంటే అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది? కోటేశ్వర అంకుల్ పూజ నెంబర్ ఇచ్చారు కదా. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్కి ఆ విషయం మర్చిపోయాను. ఫోన్ చేద్దాం. హలో పూజ. సమంత మ్యామ్, నేనే. ఏమైపోయా? నా హెల్త్ బాగోలేదు మేడం. నా ఫోన్ కూడా పోయింది. మీకు చెప్దామంటే మీ నెంబర్ లేదు. మేనేజర్ గారికి చెప్పాను మ్యామ్. ఆయనే నీ నెంబర్ ఇచ్చారు. ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే మ్యామ్. పెన్ డ్రైవ్ ఇస్తానన్నా? మేడం, యాక్చువల్లీ ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర లేదు. పెన్ డ్రైవ్ నీ దగ్గరే ఉందని చెప్పావు కదా. ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? అది కాదు మేడం, ఆ రోజు భయంలో నా దగ్గర ఉందని చెప్పాను. నిజానికి సామాన్య మేడం దగ్గర ఉంది. గాడ్ ప్రామిస్ మేడం, నిజం. పూజ, సామాన్య దగ్గరుంటే నేను ఎలా తీసుకోగలను? తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది మ్యామ్. ఏంటది? సామాన్య మేడం అలాంటివన్నీ ఆమె దగ్గర పెట్టుకోరు. మరి సావిత్రమ్మ గారి రూమ్ లాకర్లో పెడతారు మ్యామ్. పూజ, నిజం మేడం. ఒకసారి వాళ్ళ డాడీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు కూడా. నేనప్పుడు ఆవిడ క్యాబిన్లోనే ఉన్నాను. మీరు ట్రై చేస్తే దొరకొచ్చు మ్యామ్. అమ్మమ్మ రూమ్లో సామాన్య ఎందుకు పెన్ డ్రైవ్ పెడుతుంది? నేను నమ్మను. మీరు ఆ ఇంట్లోనే ఉంటున్నారని తెలిసి మీకు సంబంధించినవి ఆవిడ దగ్గర ఎందుకు పెట్టుకుంటుంది మ్యామ్? ఆలోచించండి మ్యామ్. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. ఒకసారి ప్రయత్నించండి, తప్పేముంది? అది మీ ఇల్లే కదా. సామాన్య నీకు ఫోన్ చేసిందా? లేదు మేడం, ఈ నెంబర్ ఆమెకి తెలీదు. మీకు నేను చెప్పిన విషయం ఆమెకి చెప్పకండి మ్యామ్. నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది మ్యామ్. చంపేస్తుంది. భయపడకు. పెన్ డ్రైవ్ దొరికితే అది బయట ఉండదు. మీరు ఏమైనా చేసుకోండి మ్యామ్. నా పేరు మాత్రం తెలియనికండి మ్యామ్, ప్లీజ్. సరే, థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మ్యామ్. నా గురించి తెలుసు కూడా. నా లైఫ్ స్పాయిల్ చేయకుండా నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు.
ఇచ్చిన ఛాన్స్ వేస్ట్ చేసుకోకుండా కాపాడుకున్నావు కదా. ఓకే మ్యామ్ ఇక నేను ధైర్యంగా ఉండొచ్చు కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది చెప్పింది నిజమా అబద్ధమా? నిజాన్ని నిరూపించడం కోసమే తప్పని సిచ్యువేషన్లో గీత దాటుతున్నాను. మీకు సామాన్య ఎలాంటిదో తెలియాలి. అప్పుడే నా గురించి తెలుస్తుంది. మామ్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు. అమ్మమ్మా అది ఆగు. ఇదే నీ బుద్ధి, ఇదే నువ్వు, ఇదే నీ అసలు రూపం. తండ్రి హంతకుడు, తల్లి మోసగత్తే. నువ్వు అలాంటి దానివి కాకుండా మరో గొప్ప గుణాన్ని సొంతం చేసుకుని బతికే దొంగవి. అది కాదమ్మమ్మా. మాట్లాడుకో.
ఏం పుట్టకేనిది హా? చూసే దృష్టి, చేసే పనులు అన్నీ 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 చెడ్డవే. అరే, నీలో వెతుకుదామనుకున్నా మచ్చుకైనా మంచి గుణం లేదు. అమ్మమ్మ, నేనొచ్చింది దొంగతనం చేయడానికి కాదు. మరి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదో చూద్దామని వచ్చావా, లేక నీ దగ్గర నిలువ ఉన్న ఏమన్నా దాంట్లో దాచుకోవడానికి వచ్చావా? దోచుకోవడానికి వచ్చిందే కాక అమ్మమ్మ, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నీ మాయ మాటలు వినే స్థితిలో నేను లేను. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా తప్పించుకోవాలని చూడకు. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకుతున్నట్టు అనిపిస్తుంది. నమ్మిన వాళ్ళని మోసం చేయడం, నమ్ముకున్న వాళ్ళని చంపడం మీకు వెన్నతో పెట్టిన విద్యని అర్థమైపోయింది. నీ కుటుంబం, నువ్వు ముగ్గురే మీ అవసరాలు తీర్చుకోవడం కోసం, మీకు కావాల్సింది తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. మీకు ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు అక్కర్లేదు. మీరుంటే చాలు, మీరు మాత్రం బాగుంటే చాలు అనుకుంటాను. అమ్మమ్మ, ఒక్క క్షణం నాకు టైం ఇవ్వండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎందుకు రావాల్సి వచ్చిందో నిరూపిస్తాను. ఆ తర్వాత మీరెన్నన్నా పడతాను. నానమ్మ, తను దేనికోసం వచ్చానో చెప్తానంటుంది కదా, ఒక్క అవకాశం ఇవ్వు. ఇస్తే నిరూపించుకుంటుందా సూర్య? సరే ఇవ్వండి గ్రాండ్మా, ఏ నిరూపించుకుంటుందో చూద్దాం. గ్రాండ్మా సైలెంట్ గా ఉన్నారంటే అంగీకారం తెలిపినట్టే. ఇచ్చిన అవకాశాన్ని వాడుకో సమంత. నీ నిజాయితీ ఏ పాటుతో నిరూపించుకో. ఇప్పుడే చూపిస్తాను. లాకర్లో వెతుకుతున్నావేంటి సమంత? అక్కడేముంటుంది? వెయిట్ చేయి, చూపిస్తాను. మీరు చెప్పమన్నట్టు కరెక్ట్గానే చెప్పానా మ్యామ్? చక్కగా చెప్పావు. నాకేం ప్రాబ్లం ఉండదుగా మ్యామ్? నీకేం ప్రాబ్లం ఉంటుందే? డ్రామాల అడ్డంలో నీకు మించిన వాళ్ళు ఎవరుంటారు? ఎలా అయితేనే సమంతని దొంగం చేయబోతున్నావు. ఇక్కడ సామాన్య పెన్ డ్రైవ్ పెట్టిందని తెలిసింది. కానీ కనిపించడం లేదు. ఏంటి? పెన్ డ్రైవ్ నేను గ్రాండ్మా లాకర్లో పెట్టానా? ఏంటి సమంత, గ్రాండ్మాను క్షణం టైం అడిగి అందరూ నన్ను అనుక్షణం అనుమానించడానికి కొత్త ప్లాన్ తయారు చేసావా? అలాంటి బుద్ధులు నీవి. నీ బుద్ధులేంటో అందరికీ తెలిసిన తర్వాత కూడా
ఇంకా ఎస్కేపిజాన్ని నువ్వు వదలలేదు చూడు. అసలు నిన్నేమనాలి? సామాన్యనే. అది నిరూపించే వీడియో ఆ పెన్ డ్రైవ్ లో ఉంది. దాన్ని నా దగ్గర దాచుకోవడం నాకు తెలియక గ్రాండ్మా లాకర్లో దాచాను. అంతేనా? సూపర్. క్రియేట్ చేసిన స్టోరీ నమ్మడానికి కూడా వీలు లేకుండా చాలా చండాలంగా ఉంది. ఎవరు నమ్ముతారు దీన్ని? దొంగలా దొరికిపోయిన తొందరలో నువ్వేం చెప్తున్నావో నీకు కూడా తెలియట్లేదని మాకందరికి క్లియర్గా అర్థమైంది. నీ దొంగతనం ప్లాను, నీ పెన్ డ్రైవ్ ప్లాను రెండు ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయ్యేలా నేను చేశాను. ఎందుకు ఇంకా నాటకాలు ఆడుతున్నావు? ఆ కళ్ళల్లో తిరిగే నీళ్లతో ఎవరిని ముంచడానికి? ఆ ముఖంలో కనిపించే బాధతో ఎవరిని ముంచడానికి? కొత్త పన్నాగంతో గట్టెక్కాలని చూడకు. నువ్వే ఉద్దేశంతో ఇక్కడికొచ్చావో నాకు పూర్తిగా తెలుసు. నీకు కావాల్సింది డబ్బు, నీకు కావాల్సింది డబ్బేనని నాకు అర్థమైపోయింది. నీ ఆశని నా ఇంటి గుమ్మం తొక్కినప్పుడే చెప్పుంటే నీకెంత కావాలంటే అంత నీ ముఖం మీద కొట్టేదాన్ని. అప్పుడే పోయేదానివి. నాకిన్ని సమస్యలు ఉండేవి కాదు. నాయనమ్మా, శామ్ డబ్బు కోసం ఇదంతా చేస్తుందని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేను నమ్మను. తనకు లేని డబ్బా నాయనమ్మా? సూర్య! అవును నాయనమ్మా, ఇందులో ఏదో మోసం ఉంది. శాముని అందరి ముందు దొంగను చేయటానికే ఈ సామాన్య ఇదంతా చేసిందనిపిస్తుంది. సూర్య, ఇంకా దాన్ని నమ్ముతున్నావా? దాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయని కరిగిపోతున్నావా? అది కాదు నాయనమ్మా. ఎందుకురా ఎందుకురా సూర్య దాని మాయలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? నువ్వు తెలివైన వాడివి కదా. అది చేస్తున్నది తప్పు అని నీకు అనిపించట్లేదా? అది ఏం చేసినా క్షమించేయాలని చూస్తున్నావేమిట్రా? సూర్య, ముందు నువ్వు మారు. నీ జీవితం మారుతుంది. నానమ్మ చెప్పింది నిజంరా. ఇప్పటికైనా మనకి ద్రోహం చేయాలనుకున్న దాన్ని నమ్ముకురా. నీ క్షేమం కోరి మమ్మల్ని నమ్ము, బాగుపడతావు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఇది తల్లి కన్నా ముదురు. మనం కళ్ళు తెరిచాం కాబట్టి అవకాశం దొరక్క ఇలా చిన్న చిన్న దొంగతనాలతో సరిపెడదాం అనుకుంది. లేదంటే మనం కట్టుకున్న గుడ్డలు తప్ప ఇంకేమీ మిగల్చకుండా మనలందరినీ రోడ్డు మీద నిలబెట్టిపోయేది. అవునక్క, అదే నిజమే.
ఈ దొంగతనాలు కూడా ఎప్పటి నుంచి చేస్తుందో ఏంటో. ఈ నాటికి పాపం పండి ఇప్పుడు దొరికిపోయింది. మరే చిచి, చీమకు కూడా అపకారం తలపెట్టిన మనం ఇలాంటి దాంతో తలవంపులు తెచ్చుకోవాల్సి వచ్చింది.